ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు దేవుడు దయచేసిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. పగటి వేళ ఆరాధన తర్వాత రాత్రి బైబిల్ స్టడీలోకి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. మనం గత కొన్ని రోజుల్లో నుంచి దావీదు యొక్క జీవిత అనుభవాలు నేర్చుకొని వస్తున్నాం. దావీదు యొక్క జీవిత అనుభవంలో ఆయన ఆత్మీయతలో ఉండి ఆత్మీకుడిగా ఉండి అనేక విషయాలు నెరవేర్చుకుంటూ వచ్చాడు. వాటి గురించి మనం నేర్చుకుంటూ చదువుకుంటూ వచ్చాం. అందుకే ఈరోజు కూడా దావీదు యొక్క జీవిత అనుభవం గురించి ఇంకా మనం చూసుకుందాం. పోయిన రోజు మనం చూసుకున్నది దావీదుకు రాజ్య పదవి దొరికినప్పుడు ఆయన ఏం చేయలే, సొంతంగా రాజ్య పదవిలోకి రాజుగా ఎక్కడానికి నాయకత్వం చేయడానికి ఆయన నిర్ణయించుకోలే. బదులుగా ప్రజల యొక్క అంగీకరణ దొరికినంత వరకు, దేవుడు ఆయనకి సలహా ప్రార్థన ద్వారా జవాబు ఇచ్చినంత వరకు ఆయన ఏం చేశాడు, ఆ పరిచర్య చేసుకున్నట్టుకు ఆయన ఆగినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూద్దాం దావీదు యొక్క సేవా పరిచర్య అనుభవంలో జరిగిన కొన్ని ఆత్మీక అనుభవాలు మనం చూసుకుందాం. మొదటి షమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం. మొదటి షమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనును విడిచిపోయెను. అతడు చూసారా, సేదదీరి బాగయ్యను. చూసారు, అక్కడ రాసిన మాటల్లో మనం చూడగలిగేది దావీదు యొక్క సేవా పరిచర్య అనుభవంలో దురాత్మలు కూడా ఏం చేసేది, వదిలిపోయే ఒక విధానం ఆయన సేవా పరిచర్యలో కనిపించవచ్చు. ఉన్నారా? ఆత్మీకుల సేవా పరిచర్యలో ఆత్మీకుల యొక్క ప్రార్థనలో దురాత్మలు కూడా ఏం చేయొచ్చు, విడిచి వెళ్ళొచ్చు. ఇదే దానికి ఆధారం. అక్కడ చదివిన 16వ అధ్యాయం 23వ వచనం చదివినప్పుడు అక్కడ చూసాము, షౌలు మీదకి దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది, ఒక దురాత్మ వచ్చింది. చూసారా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? షౌలు దేవునికి నమ్మినవాడే, దేవుని వాక్య ఆధారంగా జీవించిన వాడే. కానీ దేవుని ఆత్మకు చోటు ఇవ్వకుండా దేనికి చోటు ఇచ్చాడు? దురాత్మ నివసించేటట్టుగా చోటు ఇచ్చాడు. దురాత్మలకు ప్రోత్సాహం కలిగే విధానంగా అన్ని సిద్ధపరచుకున్నది కాబట్టి దురాత్మ ఆయనలో ఏం చేసేది, పని చేసేది. ఉన్నారా? దేవుని యొక్క ఆత్మకు అవకాశం ఇవ్వకపోతే, దేవుని ఆత్మ స్వాధీనానికి చోటు సంపాదించి ఇవ్వకపోతే దురాత్మలు ఏం చేస్తాయి, చోటు తీసుకుంటుంది. ఉన్నారా? ఉన్నారా లేదా నాకు అర్థం కావట్లే. దేవుని ఆత్మకు, ఆత్మీకతకు, దేవునితో ఉన్న సహవాసానికి చోటు ఇవ్వకపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు? అందుకే బైబిల్ చెప్తున్నది, ఏం చేయకూడదు, సాతానికి ఏం చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. నీ జీవితం ప్రభుత్వం చేసుకునేటట్టుగా నీ జీవితాన్ని నడిపించడానికి ప్రోత్సాహపరిచే విధానంలో సాతానికి ఏం చేయొద్దు, అవకాశం ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. బదులుగా ఎవరికి చోటు ఇవ్వండి? ఆత్మశక్తికి చోటు ఇవ్వండి, ఆత్మీకతకు చోటు ఇవ్వండి, దేవునికి ఆరాధన చేసేదానికి చోటు ఇవ్వండి. బదులుగా ఇవి ఏమీ చెయ్యకుండా ఎవరికి చోటు ఇవ్వకూడదు. దురాత్మలు ప్రభుత్వం చేసేటట్టుగా చోటు ఇవ్వకూడదు.
షౌలు తనలో ఏం చేశాడు? ఆత్మీయతకు చోటు ఇవ్వలే, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చోటు ఇవ్వలే, దేవునికి ఆరాధన చేయడానికి చోటు ఇవ్వలే, దేవునితో కలిసి నడవడానికి చోటు ఇవ్వలే, ఆత్మీకుల సహవాసములో ఉండడానికి చోటు ఇవ్వలే. తనకు నచ్చిన విధానంగా చేసుకొని వెళ్దాము అనుకున్నాడు. ఆయన మీదకి ఏమి వచ్చింది? దురాత్మ శక్తులు ప్రవహించింది. ఒకరిలో పరిశుద్ధాత్మ రావడానికి కొద్దిగా సమయం ఉండొచ్చు, కానీ దురాత్మ రావడానికి పెద్ద టైం ఏమి ఇవ్వక్కర్లే, టక్కని వచ్చేద్ది. ఉన్నారా? ఒక మనిషిలో పరిశుద్ధాత్మ రావడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ దురాత్మ రావడానికి సమయం అక్కర్లే, ఒక్క క్షణంలో వచ్చి. ఉన్నారా? కానీ ఒకరిలో దురాత్మ వెళ్ళగొట్టేటప్పుడు అది వెళ్ళిపోయేది కనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఒకరిలో వెళ్ళిపోయేది కనబడదు. ఉన్నారా? నేను చెప్తుంది అర్థమవుతుందా? ఒకరిలో దురాత్మ వచ్చేది తెలియదు, కానీ వచ్చేయచ్చు. ఒకరిలో పరిశుద్ధాత్మ వచ్చేది తెలియచ్చు. దురాత్మ వచ్చేది తెలియకపోవచ్చు, కానీ వచ్చేయచ్చు. పరిశుద్ధాత్మ వచ్చేది తెలుసుకోవచ్చు, కానీ అదేం చేయదు, కొంత సమయం తీసుకోవచ్చు రావడానికి. కానీ ఒకరిలో దురాత్మ వెళ్ళిపోయేటప్పుడు కనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఒకరిలో నుంచి దూరం అయిపోతే అది కనబడదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే సౌలు జీవితంలో జరిగిందేంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఉండాల్సిన చోట్లో, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాల్సిన చోట్లో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఏమొచ్చింది? ఉన్నారా? అందుకే దేవుని యొక్క బిడ్డలు ఈ విషయం గురించి చాలా ప్రాముఖ్యతంగా ఆలోచించుకోవాలి. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మ వ్యాపారానికి అవకాశం ఇవ్వకుండా నీలో నుంచి ఏం చేయొచ్చు? విడిచి వెళ్ళిపోవచ్చు. తర్వాత నువ్వు కొట్టినవన్నీ నాటక డబ్బాల్లాగా ఏం చేయొచ్చు? అని భాష చెప్పవచ్చు, పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా నువ్వు నటించవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ లోనున్నది ఏంటిది? ఉన్నారా? అందరికీ బాగా చాలా కన్ఫ్యూషన్ వచ్చింది అనుకుంటా. షౌలు దేవునికి నమ్మినవాడే, దేవుని ద్వారా రాజుగా దేవుని ఏం చేశారు? ఆయనకు అభిషేకించారు. దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రజలని నడిపించే విధానముగా, నాయకత్వం వహించే విధానంగా షౌలుని దేవుడే పిలిచింది. కానీ దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని యొక్క ఆత్మశక్తికి చోటు ఇవ్వకుండా, ఆరాధనకి చోటు ఇవ్వకుండా, దేవుని ఆత్మీకల అనుబంధములో చోటు ఇవ్వకుండా ఆయన ఎవరికి చోటు ఇచ్చేశాడు? అప్పుడు కూడా రాజుగా ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. ఉన్నారా? నీ లోపల దురాత్మ వచ్చేస్తే కూడా నువ్వేం చేయవచ్చు? ఏ పరిచర్యను చేయవచ్చు, ఎందుకంటే అలవాటు కదా. తెలుగులో ఒక సామెత ఉంది, అలవాటులో పొరపాటు. ఏంటి అలవాటులో? ఉదాహరణకి మీరు కూరగాయలు నరకడంలో చాలా ఎక్స్పర్ట్, ఉల్లిపాయలు నరకడంలో చాలా ఎక్స్పర్ట్. ఆ ఉల్లిపాయలు నరికి 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 మాటల్లోనే నువ్వేం చేయవచ్చు? నరకకుండా కోసుకొని వెళ్ళొచ్చు ఉల్లిపాయలు. ఎందుకు? ప్రతిరోజు నీవు కూరగాయలు కోసిన అలవాటు ఉంది కాబట్టి ఆ అలవాటులో నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుకుంటూ వేరే పని చూసుకుంటూ కూడా నువ్వేం చేయొచ్చు? అది అలవాట్లో ఉన్న పొరపాటు అది. కానీ ఏ క్షణమైనా నీ వేళ్ళు కూడా ఏం చేయవచ్చు? కోసుకుపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒకేసారి 2 పనులు చేస్తున్నావు కాబట్టి. ఉన్నారా? అందుకే దురాత్మ ఒక మనిషిలోకి వస్తే ఆయనకున్న పరిచర్యను ఏం చేయొచ్చు?
శుభ్రంగా చేయొచ్చు. కావాలంటే ప్రవచనాలు కూడా చెప్తాడు, కావాలంటే అన్ని భాషలు కూడా చెప్తాడు. ఉన్నారా? దాని అర్థము ఆయన చేస్తున్న ఆ పని దేవునికి ఘనత చెందేటట్టుగా అని చెప్పలేము. అది దేవునికి మహిమ పరచబడేది అని చెప్పలేము. ఇదే పరిస్థితి ఎవరికి? షౌలుకున్న పరిస్థితి. ఆయన లోపల పరిశుద్ధాత్మ వ్యాపరించాల్సిన చోట్లో ఎవరు వ్యాపరించుకొని ఉన్నారు? ప్రైజ్ లార్డ్ చెప్పలే. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, ఆత్మీకులు దేవుని బిడ్డలు ఎవరికి చోటు ఇవ్వకూడదు. దురాత్మకు అస్సలు ఏం చేయకూడదు, అవకాశమో చోటో ఇవ్వకూడదు. యేసయ్య దగ్గరికి సాతాను ఏం చేశాడు? ఉపవాసమో ప్రార్థన జరిపించి కూర్చున్న సమయంలో సాతాను ఆయనను ఏం చేయడానికి వచ్చాడు? చోటు సంపాదించడానికి వచ్చాడు. ఎవరి దగ్గర చోటు సంపాదించుకోవడానికి? యేసయ్య దగ్గరే చోటు సంపాదించడానికి వచ్చాడంటే మన దగ్గరికి రాడా? 3 సార్లు ప్రయత్నించాడు యేసయ్యలో ఏం చేయడానికి? చోటు సంపాదించడానికి. లేకపోతే ఏదో ఒక అవకాశం కోసం చూసుకున్నాడు. ఏదైనా విధానంలో యేసయ్యను ఏం చేద్దాం? లొంగ తీద్దాం అనుకున్నాడు. కానీ ఏమైపోయాడు? ఓడిపోయాడు. యేసయ్య ఆయనకేం చేయలే? అవకాశం తెరిచి పెట్టలే, సదుపాయం చేసి పెట్టలే. ఎందుకు? యేసయ్య లోపల ఉన్నది దురాత్మ శక్తి కాదు, యేసయ్య లోపల ఉన్నది ఆత్మశక్తి. ఆత్మశక్తి ఉన్నవాడు దురాత్మ శక్తిని ఏం చేయొచ్చు? ఎదిరించవచ్చు. ఉన్నారా? ఆత్మశక్తి కలిగిన వాడు దురాత్మ శక్తులను ఏం చేయొచ్చు? ఎదిరించుకొని వెళ్ళొచ్చు. ఆత్మశక్తి లేకపోతే దురాత్మశక్తి ఒకరి లోపల ఏం చేయొచ్చు? దురాత్మశక్తి ప్రవేశించడానికి పెద్ద పని ఏం చేయలే. 2 వారాల ఆరాధన ఎగ్గొట్టేయండి, వచ్చేది ఆటోమేటిక్. దురాత్మ రావడానికి పెద్ద పని ఏం చేయక్కర్లే. దేవునితో ఉన్న సహవాసాన్ని ఏం చేసుకో? కట్ చేసేయి. ఆత్మీకులతో ఉన్న సహవాసం వదిలేయి. ఆరాధన చేయడం వదిలే, ప్రార్థన చేయడం వదిలే, ఉపవాసం చేయడం వదిలే. ఎవరు ఆటోమేటిక్ వచ్చేవచ్చు. చీమ రావడానికి కొంత పంచదార వేస్తే ఎక్కడి నుంచైనా చీమ ఏం చేస్తుంది? మీరు పిలిపించక్కర్లే, ఆటోమేటిక్ వచ్చేది. అవునారా? అందుకే దేవుని యొక్క బిడ్డలు చాలా ప్రాధాన్యత చెంది చూడాలి. దేవునితో ఉన్న అనుబంధం, ఆత్మీక ఐక్యత, దేవునితో ఉన్న ఐక్యత ఎరగకుండా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే సాతాను ఏ విధంగా ఆత్మీకులను లొంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ విధాలన్నీ ఆయన ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. అది నీవు తెలియాలన్నా, అందులో నీవు గెలవాలన్నా నీకేం కావాలి? దేవునితో ఉన్న అనుబంధం కావాలి. అవునా? 3 వారాల ఆరాధనకు రావడం మానేస్తే ఏమైపోద్ది? ఏమైనా నష్టం వస్తుందా? ఏం లేదు, కనెక్షన్ పోద్ది. దేవునితో ఉన్న అనుబంధం ఏమైపోద్ది? దేవుడు నీ దగ్గరికే వస్తారు. నువ్వు దూరంగా వెళ్తున్నప్పుడు ఏమవుద్ది? ఆటోమేటిక్ కనెక్షన్ పోద్ది. కనెక్షన్ పోయిందా సాతానికి మంచి అవకాశం. ఎందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఉన్నారా నాతో కలిసి? అలాగైతే ఆలోచించి చూడండి, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని సన్నివేశాల్లో సాతాను మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడో అన్నది మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. షౌలు దానిని ఏం చేయలే?
తన వ్యక్తిపర జీవితంలో పరిశోధించుకోలే. ఆత్మీక అనుబంధానికి ప్రాధాన్యత చెందించడానికి ఆసక్తి చెందలే. ఆత్మశక్తికి ప్రోత్సాహం కలిగే విధానం ఏర్పరచుకోలే. అందుకే తిరిగి ఏమైంది, ఆత్మశక్తి ఉండాల్సిన చోట్ల దురాత్మశక్తులు ఆయనలో ఏం చేసింది. తర్వాత వచ్చి అయ్యగారు ఈ దురాత్మను తీయండి అంటే ఏ అయ్యగారు తీస్తారు? ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదు. కోరుండి దురాత్మను తెచ్చుకొని అయ్యగారు తీయండి అంటే ఎందుకు అయ్యగారు తీయాలి? ఎక్కడ కూడా దావీదుని ఏం చేసుకున్నారు, తెచ్చుకున్నారు. దేనికి? దురాత్మ తీయడానికి. ఉన్నారా? మీరు ఆ వాక్యం చదివారో లేదో మేము చూడలేదు. 1 సమూయేలు 16:23 అధ్యాయం. దురాత్మ సౌల్లో ఉన్నందున ఆ దురాత్మను తీసివేయడానికి, లేకపోతే ఆ దురాత్మ శక్తిలో నుంచి కొంత నెమ్మది కలగడానికి ఎవరిని తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆత్మీకుడైన దావీదుని పిలిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక దురాత్మ ఉన్న మనిషి ఇంకొక దురాత్మ ఉన్న మనిషి ఏం చేయలేరు, వదలగొట్టుకోలేరు. అలాగైతే మీరు నాకు ప్రశ్న అడుగుతారు, అయ్యగారు అలాగైతే ఈ సెగునుగాండులు తర్వాత మంత్రగాళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళు చేయట్లేదా? వెళ్ళగొట్టట్లేదా? అది వాళ్ళకున్న ఒక అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమని? అరే నువ్వు నాకు ఇది చేసి పెట్టరా, నీకు ఇది చేసి పెడతా. కానీ లాభం ఎవరెవరికి? వాళ్ళిద్దరికి. ఉన్నారా? అందుకే లాభం కోసమే వారు అడుగుతున్న సరుకులని మీరు చూడండి. ఎవరు అడుగుతున్న సరుకులు? ఈ వదలు కొట్టుతున్న వాళ్ళు అడుగుతున్న సరుకులు ఏంటిది? ఎవరు అడిగిన సరుకులు ఇవి? అంటే లోనున్న దురాత్మ అడిగిన సరుకు అది. ఆ దురాత్మ కది ఇస్తే కొన్ని రోజుల పాటు దానికి ఏం చేస్తుంది? ఒక రెస్ట్ ఇస్తుంది, ఒక నెమ్మది ఇస్తుంది. కానీ ఒక దురాత్మ పట్టిన వ్యక్తికి, ఒక ఆత్మపూర్ణుడైన ఒక వ్యక్తి ఏం అడ్జస్ట్మెంట్ చేయలేరు. గద్దిస్తే చాలు వెళ్ళిపోద్ది. అందుకే ఆ సౌలు లోపల ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడానికి ఎవరిని పిలిపించుకోవాల్సి వచ్చింది? కుర్రోడిని పిలిపించుకోవాల్సి వచ్చింది. ఉన్నారా? అక్కడ వదిలిపోయింది అని రాయబడలే, రాసుందా? తెలుగులో ఏం వదిలిపోయిందని రాసుందా దురాత్మ? విడిచిపోయిందని రాసింది. కానీ ఇంగ్లీష్లో విడిచిపోయింది అని కాదు, ఆ దురాత్మ ఆయనకు ఒక ప్రోత్సాహం ఇచ్చింది, ఒక చల్లదనం ఇచ్చింది అని రాస్తుంది. అంటే దాని ప్రవాహం ఆయనలో ఏముంది? ఉంది. ఉన్నారా? అందుకే దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్న ఆత్మ ఐక్యతను విరగొట్టడానికో దానితో ఉన్న సహవాసం వదులుకోవడానికి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? అవకాశం తెచ్చి పెట్టుకోకూడదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, ఎల్లప్పుడూ ఆత్మీకులు ఆత్మతో దేవునితో ఏమై ఉండాలి? కలిసి ఉండాలి. ఆత్మీకులతో కలిసి ఉండాలి, ఆరాధనలో కలిసి ఉండాలి. ఉన్నారా? ఒక వారమో ఒక రోజో 2 రోజులు అటు ఇటు అయిపోయినా పర్వాలేదు. కానీ ఉదాహరణ మీకు చెప్తాను, ప్రతిరోజు మీరు 8 గంటల నుంచి 9 వరకు ప్రార్థన చేసే సమయం అనుకోండి. ప్రతిరోజు అలవాటు ఇది. ఒక్కరోజు చేయలేకపోతే దాని మరుసటి రోజు ప్రార్థనకి కూర్చోవడానికి బుద్ధి అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? ఆ ఒక్క రోజు వచ్చిన గ్యాపు మరుసటి రోజు తీర్చడానికి, మరుసటి రోజు దానిని ప్రవహించి నడిపించడానికి
ఆ ఒక్కరోజు వచ్చిన గ్యాప్కి గంట వచ్చిన గ్యాప్ 2 గంటలకు ఏం చేయాలి? మనం కష్టపడి ప్రయత్నించేస్తే తప్ప అందులోకి ఏం చేయలేం. అది ఆత్మీకులకే అది అర్థమయ్యేది. ఒకసారి ఆరాధన చెయ్యలేక, ఒకసారి ఏదో బలహీనత చెందో రోగం చెందో ఆరాధనకు వచ్చి ఆత్మశక్తితో ఆరాధన చేయలే, మౌనంగా వచ్చి కూర్చున్నారు. మరుసటి ఆరాధనకు వచ్చి కూర్చున్నప్పుడు ఆరోగ్యం బాగుండి ఆత్మశక్తుల ఆరాధన చేద్దామన్నా చేయలేం. ఒక విసుగుపాటు అనిపించవచ్చు. ఎందుకు? ఆ గ్యాప్ లేకపోతే ఆ సందర్భములో మనం వదిలేసిన ఆ ఆరాధన మళ్ళొక్కసారి చేయడానికి ఎంతో ఏం చేయాలి? ప్రయత్నం చేసుకునే ఒక విధానం ఉండాలి. ఉన్నారా? అందుకే దేవుని బిడ్డలు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. దురాత్మలు పనిచేసేటట్టుగా అవకాశం ఏం చేయకూడదు, ఇచ్చి పెట్టుకోకూడదు. ఆదాము హవ్వలు వారి జీవితంలో ఎవరికి అవకాశం ఇచ్చి పెట్టారు? దేవునితో మాట్లాడి దేవునితో నడిచి అన్ని బాగానే ఉండేది. కానీ దేవునితో నడిచి మాట్లాడి ఎవరికి అవకాశం ఇచ్చి పెట్టారు? సాతానుకు అవకాశం ఇచ్చి పెట్టారు. సాతానికి అవకాశం ఇచ్చి సాతాను వారి లోపల దూరి పని చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడలేదా? నేను చెప్పింది మీకు అర్థమవుతున్నదా లేదా నాకు తెలియట్లేదు. నెట్వర్క్లో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. నేను చెప్పొచ్చింది, ఆదాము హవ్వలు దేవుని యొక్క మాట ప్రకారంగా తోటలో ఉన్నారు. కానీ సాతాను వారిని ఏం చేసింది? ఆయన మాటల చేత, కుయుక్తి చేత వారిని మోసం చేసి వారి లోపల ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడలేదా? మాట్లాడారు కదా. దేవుడు ఆయనతో మాట్లాడి దేవుడు ఆయనకి బట్టలు ఇచ్చి దేవుడు ఎందుకు ఆయనని తోటలో నుంచి తరిమేశారు? తోటలోనే ఉంచాలి కదా. చోటు ఇచ్చిస్తే దేవుడు ఆయన వదిలేస్తారా? అదే అడుగుతున్నాను, ఎందుకు నెట్టించారు? కారణం ఏంటి? ఏమి కట్ అయిపోయింది? దేవునితో ఉన్న అనుబంధం ఏమైపోయింది? దానిని ఆదాము మళ్ళీ కలపడానికి ఏం చేయలే, ప్రయత్నం చేయలేదు. అది నాకు కావాలి. ఏ కనెక్షన్ కట్ అయిపోయిందో దానిని ఆదాము కావాలంటే ఏం చేయొచ్చు? మళ్ళీ ప్రయత్నించి కనెక్షన్ పెట్టుకోవచ్చు. దానికోసమే దేవుడు అవకాశం ఇచ్చి పెట్టారు. అందుకే దేవుడు వచ్చింది ఆయనకి ఏం చేశారు? ఆయనతో వచ్చి మాట్లాడి బట్టలు ఇప్పించి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ మనిషి ఏం చేయట్లే, కనెక్షన్లోకి తిరిగి రావడానికి చూసుకోవట్లే. అవునా? ఆ కనెక్షన్లోకి తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆదాముతో దేవునికి ఉన్న కనెక్షన్లోకి తిరిగి రావడానికి యేసయ్య రావాల్సి వచ్చింది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్నో వేల కొద్ది సంవత్సరాలు పట్టింది. ఉన్నారా? కనెక్షన్ పోవడానికి పెద్ద టైం ఏమక్కర్లే. కనెక్షన్ పోవడానికి ఒక్క నిమిషమే. కనెక్షన్ నిలబెట్టుకోవడానికి మనమే ఉండాలి. ఎల్లప్పుడూ మనసులో ఒక ఆశ ఉండాలి. కానీ సౌలు ఆ కనెక్షన్ ఏం చేయలే. దేవునితో ఉన్న అనుబంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోలే. అది తన జీవితానికి ఆత్మీయతకి ఏం చేసింది? అన్ని రీతిలో పాడు చేసే విధానం తీసుకొచ్చింది. దానిని దూరపరచడానికి ఎవరిని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది?
దావీదు లాంటి ఆత్మీకులను పిలుచుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధం ఏం చేయకూడదు, ఏ విధానంలో కూడా నరికి వేయకూడదు. సంసోని యొక్క జీవితం మీరు చూడండి. సంసోని యొక్క జీవితంలో దేవుడు ఆయనకి ఏం చేశారు? ఆత్మశక్తిని ఇచ్చారు. దేవునితో ఉన్న అనుబంధం ఆయనకి కరెక్ట్గా ఉండేది. ఆయన దేవుని ద్వారా ఏం చేయబడ్డాడు? నాజర్వత్తుడు చేయబడ్డాడు. దేవుడు ఆయనకి కొన్ని విధానాలు చెప్పారు. ఏం చేయకూడదు? చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, తల ఎంట్రిక ఏం చేయకూడదు, గొరిగించకూడదు. ఇలా దేవుడు ఆయనకి కొన్ని నిబంధనలు ఇచ్చి ఆయనకి కొన్ని పరిచర్యనిచ్చి పెట్టారు. కానీ ఏది వద్దన్నారో అది ఒక్కొక్కటిగా ఆయన ఏం చేశాడు? అలాగా ఆయనకి దేవునికి ఉన్న ఆ దగ్గర అనుబంధం ఏమైంది? ద్రాక్ష రసము తాగొద్దన్నారు, ఈడు ద్రాక్ష రసం వైపు బయలుదేరాడు. ఆయన మీదకి సింహం ఏం చేసింది? దాడి చేసింది. దాడి చేసినప్పుడు ఈడు సింహాన్ని ఏం చేసేసాడు? చింపి పక్క పడేశాడు. ఓకే, పక్క పెట్టేసి ఈడెక్కడికి వెళ్ళాడు? ఏదో పనికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయనకి చెప్పబడిన మాట, శవం దగ్గరికి ఏం చేయకూడదు. ఈయన శవం దగ్గరికి వెళ్ళాడు, తేని చూసుకున్నాడు, తిన్నాడు. ఓకేనా? అలా మెల్లిమెల్లిగా ఆయనలో నుంచి ఏం పోయింది? దేవునితో ఉన్న ఆత్మ అనుబంధం ఏమైంది? చివరికి ఆయన జీవిత గతి ఏమైంది? తల వెంట్రికలు కూడా ఏం చేయబడ్డాది? గొరిగించేశారు. ఆయన 2 కళ్ళలను పొడిపించేసి శత్రువులు ఆయనను ఏం చేశారు? వారి దేవాలయములో ఈయనని కట్టి పెట్టి ఉంచేశారు. ఉంచినప్పుడు దేవునికి అడిగాడు, దేవా నాకు చివరికి ఒక్క అవకాశం ఏం చేయండి. దేవుడు ఇవ్వలేదా? ఆ దొరికిన అవకాశముతో ఆయన ఏమైపోయాడు? చంపేసి ఆయన చచ్చిపోయాడు. ఉన్నారా? దేవుడు అవకాశం ఇవ్వరు అని నేను చెప్పట్లే, ఇస్తారు. ఈ అవకాశం ఈయన ముందే ఏం చేయాల్సింది? ఎందుకు చివరికి అడిగాడు? ఈ అవకాశం ఈయన ముందు అడగచ్చు కదా, అవునా? ముందెందుకు అడగలేదు? ముందు అడగలేని కారణం ఏంటంటే, ఈ సంసోన్ అనుకున్నాడు నా లోపల ఏమున్నారని, ఆత్మశక్తి ఉన్నదని అనుకున్నాడు. ఆ అనుకోవడమే ఈయననేం చేసింది? ఇంత దూరత వచ్చింది. సౌలు జీవితంలో కూడా అదే అనుకున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని ఆత్మ నాలో ఉంది, నేను ప్రవచిస్తున్నాను, నేను దేవునికి అనుకోని ఇవన్నీ చేస్తున్నాడు. హలో, నీ అనుకోని ఉన్న ఆరాధన కాదు దేవునికి కావాల్సింది. ఉన్నారా? అనుకోని ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, అన్ని భాషలు చెప్పొచ్చు, అన్నీ చేయొచ్చు. అనుకోవడం అంటే ఊహించుకొని. కానీ నీకు అది ఏం చేయదు, ఆత్మిక వర్ధన ఇవ్వదు, ఆత్మీకతలో ఎదుగుదల ఇవ్వదు. ఆ ఆరాధన దేవునికి అంగీకరించబడే ఒక స్థితిగతి. ఇద్దరు అన్నదమ్ములు కాయిను ఆబేలు ఇద్దరు దేవుణ్ణి ఏం చేయడానికి వెళ్ళారు? ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఇద్దరూ దేవునికి ఆరాధన చేశారు, ఇద్దరూ దేవునికి సమర్పణలు ఇచ్చారు. కానీ ఇద్దరిలో ఒకరిని మాత్రము దేవుడు ఏం చేసుకున్నారు? లక్ష్య పెట్టుకున్నారు. ఒకరి మీద దేవుడు ఏం చేయలే. ఇద్దరు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఒకరిని లక్ష్య పెట్టి ఒకరిలో ఏం చేయలే. అలాగైనా లక్ష్య పెట్టినోడు దేవుని బిడ్డ, లక్ష్య పెట్టనోడో
ఆయన దేవుని బిడ్డ కాదు కదా. అప్పుడు ఆయన ఎవరు బిడ్డ? ఎలాగైనా దేవుని బిడ్డ అయ్యగారు? దేవుడు ఒక్కరిని లక్ష్య పెట్టలేనప్పుడు ఆయన ఎలాగ దేవుని బిడ్డ అయ్యేది? ఒకరి మీద దేవుడు ఒకరి మీద లక్ష్య పెట్టినప్పుడు ఆయన ఎలా దేవుని బిడ్డ అవుతాడు? అవలేడు కదా. ఆయన దేవుని బిడ్డ అని మీరు అంటున్నారు. ఆయన దేవుని బిడ్డ అయితే లక్ష్య పెట్టినోడిని చంపడానికి ఎందుకు వెళ్ళాలి? జానయ్య గారు, నేను చెప్పింది అర్థమవుతున్నదా? లక్ష్య పెట్టినోడి మీద లక్ష్య పెట్టనోడు దాడి చేసుకొని కొట్టేంత స్థితిగా, చంపే అంత స్థితిగా వెళ్ళాడంటే ఎంత దురాత్మ శక్తి ఆయన లోపల ఉందో ఆలోచించండి. ఎంత దురాత్మ శక్తి ఆయనలో ప్రవేశించి పని చేస్తే తప్ప సొంత అన్నయ్యని చంపే అంత విధానములో రాయ ఎత్తడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. హలో, అందుకే కొందరికి ఇప్పుడు కూడా చాలా ఇష్టం కొందరిని ఏం చేయడానికి? చంపడానికి. అది మాటలతో, ప్రవర్తనతో, చూపుతో, ఇచ్చుపుచ్చు విషయంతో మనుషులను ఏం చేయొచ్చు? ఊహతో ఆరాధన చేసి, ఊహించుకొని ఆరాధన చేసి మనిషిని చంపి దాడి చేసుకునే అంతటిగా ఆత్మీకత వచ్చింది. అది చెప్పడానికే ఇవన్నీ నేను చెప్పొచ్చింది. కాయిను ఆబేలు ఇద్దరూ ఏం చేశారు? దేవునికి ఆరాధన చేశాడు. ఒకడు కాయిను ఏం చేశాడు? ఆరాధన చేశాడు. ఏబేలు కూడా ఆరాధన చేశాడు. కానీ ఒకరు మాత్రం దేవుడు ఇష్టపడిన విధానంగా, దేవుని యొక్క వాక్యాధారంగా, దేవుడు మెచ్చుకునే విధానంగా ఆరాధన చేసినప్పుడు ఒకడు ఊహించుకొని ఆరాధన చేశాడు. దేవునికి కొన్ని పళ్ళు కూరగాయలు ఇచ్చేస్తే చాలు, దేవునికి కొన్ని అర్పణలు ఇచ్చేస్తే చాలు, దేవుడికి అన్ని నేను చేసిందన్నీ ఇచ్చేస్తే చాలు, దేవుడు చూసుకుంటాడులే. ఇది ఊహ. అలాగైతే ఊహించుకొని దేవునికి ఇవ్వచ్చు, ఊహించుకొని ప్రవచనాలు చెప్పవచ్చు, ఊహించుకొని చప్పట్లు కొట్టవచ్చు, ఊహించుకొని వాక్యం వినొచ్చు, ఊహించుకొని దేవుని కొరకు కడపత్రికలు ఇవ్వచ్చు, ఊహించుకొని అన్నీ చేయొచ్చు. అంటే దేవుడు దీన్ని అంగీకరిస్తున్నారులే. అలా ఊహించుకొని చేసిన వాడు తన జీవితంలో ఆత్మిక ఉన్నతి తేవుడు, ఆత్మిక నాశనం తెస్తాడు. ఉన్నారా? ఊహించుకొని ఆరాధన చేసిన వాడు ఆత్మిక గుంపులో ఉంటే, ఆత్మిక గుంపులో ఉన్న వాళ్ళకి వీడు చంపడానికి ఏం చేస్తుంటాడు? అన్నీ సెట్ చేసుకొని కూర్చుంటాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది ఐక్యతతో ఉన్నప్పుడు ఒకడు మాత్రమా ఐక్యతను ఏం చేసుకున్నాడు? వదలగొట్టుకుంటూ పోయాడు. వదలగొట్టుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆయన లోపల ఎవరెక్కువగా ప్రభుత్వం చేసేది? ఆ దురాత్మ ఆయన లోపల ఉన్నందున యేసయ్యను అమ్ముకోవడానికి, యేసయ్య గుంపును చెదరగొట్టించడానికి ఆయన అన్ని పనులు ఏం చేశాడు? సెట్ చేసేశాడు. శిష్యులు చెదిరిపోలేదా? 11 మంది శిష్యులు చెదిరిపోలేదా? 11 మంది శిష్యులు భయపడిపోలేదా? 11 మంది చెదిరిపోయారు. 11 మంది ఏమైపోయారు? భయపడిపోయారు. 11 మంది యేసయ్యను వదిలేసి ఏం చేశారు? పారిపోయారు. యేసయ్య ఏమో ఎవరి చేతిలో పడ్డారు? యాజకుల చేతిలో పడిపోయారు. సాతాను అనుకున్నాడు నేను గెలిచేసేనేమో అనుకున్నాడు. కానీ ఈ 11 మందిలో ఒకడు ఎవరు? యోహాను ఒక్కడు మాత్రం యేసయ్యను ఏం చేస్తున్నాడు?
వదలట్లే. ఎందుకు? ఆయనకి దేవునితో ఉన్న ఐక్యత కావాలి, ఆయనకి దేవునితో ఉన్న సహవాసం కావాలి, ఆయన ఒక్కడి ఐక్యత. యోహాను ఏం చేశాడు? పేతురుని కూడా లాగి 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 తెచ్చారు. ఉన్నారా? మిగతా శిష్యులకు లాగడానికి వెళ్తే ఆ భయంకేం చేయట్లే. పాస్టర్ గారి పని కూడా ఇంతే. కొందరిని ఏం చేస్తున్నారు? లాగి లాగి తీసుకొస్తున్నారు. ఎందుకు నిన్ను లాగి తీసుకొస్తున్నారు? పాస్టర్ గారు కొంతమంది విశ్వాసులు లాగి లాగి తెచ్చే కారణం ఏంటి? నాయనా నీవు కానీ రాకపోతే లోనకేం వచ్చేద్ది. అందుకే నిన్ను లాగేది. అందుకే పాస్టర్ గారు నీకు చెప్పేది, ఎందుకు ప్రార్థనకు రాలేదు, ఎందుకు ఉపవాస ప్రార్థనకు రాలేదు, ఎందుకు నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవట్లేదు, ఎందుకు నీవు ఆత్మీయతలో ఎదగట్లేదు, ఎందుకు నీవు ఏం చేసుకోవట్లే, బల్ల కార్యక్రమం తీసుకోవట్లే, ఎందుకు నీవు ప్రార్థన చేయట్లే, ఎందుకు నువ్వు గొడవ చేస్తున్నావు, ఎందుకు నువ్వు కొట్టు, ఇవన్నీ అడగడానికి ఉన్న కారణం ఏంటి? నిన్ను లాగుతున్నారు. ఉన్నారా? ఆ లాగే లాగుడులో నీవు వచ్చేస్తే బాగానే ఉంది, రాకపోతే ఇంకేం అవకాశం లేదు. ఎవరు రావడానికి, ఆత్మశక్తి రావడానికి అవకాశం మరి దొరకదు. ఈ లాగిన పేతరే ఎన్నిసార్లు యేసయ్యని మోసం చేసి చెప్పాడు? తెలీదా యేసయ్య అంటే ఎవరో? యేసయ్యతో ఉన్న అనుబంధం ఆయనకి లేదా? ఉంది. ఆయన లోపల కూడా మెల్లిమెల్లిగా ఎవరు ప్రవాహం చేయడానికి ప్రారంభించింది? దుష్టాత్మ ఒక స్వాధీన ఆయన లోకల్ రావడానికి ప్రవహించింది. కానీ కోడి కోత కోసేసరికి పశ్చాత్తాపం ఆయనలోకి వచ్చింది. ఏ క్షణం పశ్చాత్తాపము కన్నీరు పడిందో ఆ క్షణములో ఆయనకు గుర్తు వచ్చింది, అయ్యో నేను ఎక్కడి నుంచి దూరం అయిపోతున్నాను. వెంటనే యేసయ్య వైపు తేరి చూచి ఆ దూరతను దగ్గర చేసుకోవడానికి కన్నీరు, పశ్చాత్తాపం, వేదన, ఏడుపు ప్రారంభించాడు. నారా? అందుకే వాక్యం విని పశ్చాత్తాపం, ఏడుపు, కన్నీరు వస్తుంది మేలు. అది సాతానికి ఏం చేయదు, అవకాశం ఇచ్చి పెట్టదు. బదులుగా ఆత్మశక్తికి ఏం చేస్తుంది? చోటిచ్చే విధానం తీసి పెడుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక భార్య భర్త, అనన్య, సపీరా, వీరిద్దరు సంఘానికి సంఘ పెద్దలే, ఆత్మీయతలో జీవించిన వారే, సంఘములో నాయకులుగా ఉన్నవాళ్ళే, సంఘానికి ఆరాధనలో నడిపించే వాళ్ళే, సంఘానికి ఇచ్చిపుచ్చు విషయంలో చూసుకున్న వాళ్ళే. కానీ వారికొక్క మంచి బేరం వచ్చింది. ఏం బేరం? ఇల్లు అమ్ముకునే ఒక బేరం వచ్చింది. మంచి లాభం వచ్చింది. మంచి బేరం వస్తే మంచి లాభమే కదా. 10,000 రూపాయలు కొన్న సరుకు 50,000కి అమ్ముతే మీకు లాభం కాదా? మిగతా సంఘస్థులు అందరూ తక్కువ లాభంకి అమ్మేశారు. వీళ్ళేం చేశారు? అధిక లాభం కోసం కొంత లేటుగా ఆగారు. లాభం కోసం ఆగి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వీళ్ళు భార్యాభర్తలు ఏం చేసుకున్నారు? మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఏమే మన సంఘస్థుల్లో సంఘ కాపరులు, సంఘ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? సేవా పరిచర్య నిమిత్తం ఇస్తున్నారు. మనం కూడా ఇద్దాం, కానీ సగం ఏం చేద్దాం? అది సగము ఇంటి దగ్గర ఉంచేద్దాం, సగం ఏం చేద్దాం? సగం ఓకే అని మాట్లాడుకున్న సెట్టింగ్ చేసుకున్నారు. అలా ఆయన ఏం చేశాడు? సగం పట్టుకొని ఎక్కడికి బయలుదేరాడు? సంఘానికి. ఆవిడ ఏం చేసింది? సగం దాచిపెట్టడానికి వెళ్ళింది. ఒకడు సగం పట్టుకొని ఎక్కడికి? దేవాలయంలోకి. ఒకడు సగం పట్టుకొని ఎక్కడికి?
దాచిపెట్టడానికి. సగం తీసుకొచ్చినోడు ఎవరి దగ్గరికి వచ్చారు? అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారికి ఏం చేశాడు? వందనం చెప్పాడు. ఎలాగ వందనం చెప్పుంటాడు? ఊహించి చెప్పండి. ఈ డబ్బులు పట్టుకొచ్చినోడు, ఇది డబ్బులు అనుకోండి, నేనే ఆ మనిషి నేనే అనుకోండి. ఆ డబ్బు పట్టుకొచ్చినప్పుడు ముఖం మీద చూడాలి, ఎంత సూపర్ నవ్వు, అయ్యగారు రైతులాడ్ బాగున్నారా? చేతిలో ఏముంది? నవ్వుతున్న నవ్వు ఒరిజినల్ నవ్వా డూప్లికేట్ నవ్వా? బయట ఏం చెప్తున్నాడు? అయ్యగారు పొలం అమ్మిన డబ్బు అయ్యగారు లోను సగం ఇంటి దగ్గర ఉంచుకొని. ఈ రెండు మనస్తత్వంతో ఎవరి దగ్గరికి వచ్చాడు? పాసగారు దురాత్మ నిండినోడు కాదు. దురాత్మ నిండినోడు అయితే డబ్బు అడుగున్నాం. పాస్టర్ గారు ఏం చేయలే, డబ్బు అడగలే. ఏమడిగారు? నిజంగా నువ్వు పొలం అమ్మావా? ఇది ఇంతేనా? ఈయనేం చెప్పాడు? అవునయ్య గారు ఇంతే, దీనికన్నా మించింది. మరి లోపల ఉన్నాడు ఏం చెప్పుంటాడు? నేనంటుంది ఈయన లోపల ఉన్న దురాత్మ ఏం చెప్పుంటుంది? లేదు లేదు, ఇంకా సగం ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది, ఇదే నేను ఇక్కెత్తన్నాను, ఇంతే ఉందని నేనేం చేస్తున్నాను. అప్పుడు ఈయన లోపల ఎప్పుడు దురాత్మ దూరింది? అబద్ధం చెప్పేటప్పుడు కాదు, ఇంటికాడ దూరింది. వీళ్ళు ఎప్పుడు ఆలోచించారో రెండుగా, అప్పుడే దూరింది. ఆ లోపల దురాత్మ దూరకుండా ఉండడానికి ఒక్క పని చేస్తే చాలు. అయ్యగారు నేను అమ్మాను, 1,00,000 రూపాయలకి అమ్మాను, నాకు 50,000 కావాలి అయ్యగారు, 50,000 మాత్రమే ఇస్తాను చెప్పేస్తే అయిపోయింది కదా. ఉన్నదిగా చెప్పేస్తే అయిపోయింది కదా. అయ్యగారు నాకు ఇంత అవసరం కదా, డబ్బు ఎవరికి అక్కర్లేదు. ఇంటి దగ్గర సామాన్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, తినడానికి అన్నిటికీ డబ్బు కావాలి. కానీ నిజంగా ఒప్పేస్తే అది చాలు. కానీ ఈయన ఏం చేయట్లే. ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదు ఉన్నారా? అలాగైతే అబద్ధం చెప్తే దూరుతాడా సాతాను? ఎన్ని చెప్పారో లెక్కెట్టేసుకోండి. అందుకే దేవుని బిడ్డలు అబద్ధం చెప్పడానికి అవకాశం ఏం చేయకూడదు. అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వస్తే నోరు మూసుకొని ఉండండి, పోయింది కదా. అబద్ధం చెప్పడానికి అవకాశం వస్తే అనన్య సపీరాకు ఉన్న పరిస్థితి చూద్దాం. అయ్యగారు అడిగారు, తమ్ముడు ఇంతేనా? అబద్ధం చెప్పడానికి అవకాశం వచ్చింది. లేదయ్య గారు సగం ఇంటి దగ్గర ఉంచాను, సగం ఇస్తున్నాను అని చెప్పేస్తే చాలు కదా. ఆయన ఏమనుకున్నారు తెలుసా? నిజం చెప్పేశాను అనుకో, నేను ఆత్మీకుల గుంపులో నేనేమైపోతాను, చిన్నవాడైపోతానేమో అని ఆయన ఆలోచించుకున్నాడు. ఎందుకంటే సంఘ బిడ్డలు అందరూ ఇచ్చారు, నేను కొద్దిగా తక్కువ ఇస్తే ఏమైపోద్ది, నేను చిన్నోడైపోతానేమో. ఉన్నారా? అంటే సంఘ బిడ్డలకి తెలియదా మీ జీవిత పరిస్థితి ఎంత, నువ్వెంత ఇవ్వగలుగుతావు తెలియదా? అంటే ఈయన సంఘంలో సంఘ బిడ్డే, కానీ ఈయన మనసు సంఘంతో ఏం చేయట్లే. అది అప్పుడే దూరింది. ఏ రోజు నీ మనసు కలవట్లే, నీ పాటలు కలవట్లే, నీ సప్పట్లు కలవట్లే, నీ కానుకలు కలవట్లే, నీ అన్ని భాష కలవట్లే, అప్పుడే ఎవరు దూరేశారు?
రైతులోడు చెప్పరు. అందుకే కదా అందరూ అమ్మినప్పుడు ఈడు కూడా అమ్మచ్చు కదా. ఆగి మరి వెయిట్ చేయాలేటి. మంచి లాభం కోసం ఏం చేశాడు కుర్రోడు. ప్రైజ్లోడు రాదే. నేను ఒక మనిషిలో దురాత్మ దూరడానుకున్న అనుభవాలే నేను చెప్పేది. ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక అయ్యగారి దగ్గరికి నయమాన్ అని ఒక కుష్ఠవ్యాధి వచ్చాడు. ఆయనకి దొరకాల్సిన స్వస్థత దొరికింది. కానీ ఆయనకి ఏం అక్కర్లే, దేవుడు అక్కర్లే, ఆత్మీకత అక్కర్లే, ఆత్మిక అనుబంధం అక్కర్లే. ఏం కావాలి? అది ఉద్దేశం, అదే స్వస్థత కావాలి. తెచ్చిన బండిలో మూట మూట సరుకులు తెచ్చాడు. అయ్యగారు చాలా మంచోరు. ఆయనకేం కావాలి? దేవుని సాక్ష్యం ఉన్న ప్రజలే కావాలి, ఆత్మీయత ఉన్న ప్రజలు. వీడికి ఆత్మీయత లేదు, ఏట్లేదు. ఆడికి ఇంటికి కూర్చోమ్మని కూడా చెప్పలేదు, ఇంటి లోనికి రమ్మని కూడా చెప్పలేదు. వచ్చి కలిసేంత బాధ్యత కూడా పాస్టర్ గారు చూపించలే. ఎందుకు? ఆత్మీకులతోనే సెట్ అయ్యేది. ఆత్మీకులు దురాత్మలతో ఏం చేయలేరు. అందుకే అయ్యగారు ఇంట్లో అని కూడా రానిలే. అయ్యగారు ఆత్మ నిండుదలే. ఈ దురాత్మ పట్టినోడు ఇంట్లో కొత్త, ఇంట్లోపల ఇంకా ఈ ఇంట్లోపల దురాత్మల ప్రవాహం ఏమైపోద్ది? దాన్ని మళ్ళీ ఉపవాసం చేసుకుంటూ గద్దించుకుంటూ ఎర్రగొట్టాలి. అందుకే అయ్యగారు ఆయన ఏం చేశారు? పాటించుకోకుండా పంపించేశారు. అయ్యగారి దగ్గర ఉండి వాక్యం నేర్చుకుంటున్న చిన్నయ్య గారు మనసులో లడ్డు పేలింది. ఎందుకంటే ఈయన ఎక్కడున్నారు? అయ్యగారికి ఈ వచ్చిన అతిథికి మధ్యలో ఉన్నాడు. లేకపోతే ద్వారబంధం కాడ నిలబడి ఉన్నాడు. లోన అయ్యగారు ఉన్నారు, ఇంట్లోన అయ్యగారు ఉన్నారు, ఇంటి బయట ఎవరు ఉన్నారు? నయమాన్ అన్నాడు ఉన్నాడు, మధ్యవర్తిలో గెహజీ ఉన్నాడు. అయ్యగారికి అక్కర్లేనిది వీడికి నచ్చింది. ఉన్నారా? అయ్యగారికి అక్కర్లేనిది గెహజీకి ఏం చేసింది? నచ్చింది. నయమానికి ఇష్టమైంది, గెహజీకి నచ్చింది. నయమానికి ఇష్టమైంది, గెహజీకి ఏం చేసింది? నయమానికి నచ్చింది, అయ్యగారికి నచ్చలే. ఎందుకు? ఆయన ఆత్మీకుడు. గెహజీ ఇటు ఆత్మీకుడు సగం, ఇటు అనాత్మీకుడు సగం, 50-50. అందుకే నయమాను స్వస్థత కోసం వచ్చినప్పుడు ఆత్మీకత కోసం రాలే, స్వస్థత కోసమే వచ్చాడు. కానీ స్వస్థత పొందిన తర్వాత స్వస్థతతో అనాత్మీకుడే వెళ్ళిపోయాడు. గెహజీ ఆత్మీకుడితో ఉండి అయ్యగారితో ఏం లేదు. ఎందుకంటే అయ్యగారు ఎల్లప్పుడూ ఏం చేయరు? డబ్బులు ఎవరు? అయ్యగారు ఎల్లప్పుడు అంతే కదా. అయ్యగారు ఎల్లప్పుడు సేవా పరిచయకి వెళ్ళినప్పుడు అన్నీ అయ్యగారు పుచ్చుకోరు కదా, అన్నీ సెలెక్ట్ చేసుకొనే తీసుకుంటారు. అప్పుడు డబ్బులు కొద్దిగా ఏం అవ్వచ్చు. అయ్యగారు అన్ని ఆత్మీకతకు ఎంచినట్టుగా కదా అన్నీ తెచ్చుకునేది. అలాగైతే అన్ని చోట్ల ఈయనకేం దొరకదు, లాభం దొరకదు. అవునా? కానీ గెహజీది చూచి 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 ఏమైపోయాడు? అన్ని ఆత్మికతే, అన్ని ఆత్మిక విషయాలే, అన్ని ఆత్మిక విషయమే. ఏది కూడా ఎవరు అయ్యగారు పుచ్చుకోవట్లే. అందుకే ఈయన మనసు లోపల ఏం కలిగింది? ఏం పరిచయం ఇది? దానికోసం ఏం చేశాడు? నయమాన్ వెనకాతల ఏం చేశాడు?
ఇప్పుడు ఈయన ఎవరి దాసుడు? అయ్యగారి దాసుడా, నయమాన్ దాసుడా? పేరుకి అయ్యగారి దాసుడే, మనసో ఇది ఒక్కరోజు జరిగిన విషయం కాదు, ఎన్నో రోజుల నుంచి ఏం చేస్తున్నది. అంటే నయమాన్ గురించి ఒక్కటే రాసుంది, ఎంతమందో అయ్యగారిని కలవడానికి ఏం చేసి ఉంటారు. అందుకే కదా ఆత్మీకులైతే అందరి దగ్గర ఏం చేసుకోరు, అన్నీ పుచ్చుకోరు, అందరి దగ్గర ఏం చేయరు, అందరి ఇంటికి వెళ్ళి అన్నీ ఏం చేసుకోరు. ఎందుకంటే వారు ఎవరికి సలహా అడుగుతున్నారు? దేవునికి సలహా అడుగుతున్నారు. నయమాన్ అయ్యగారికి సలహా అడగట్లే, దేవునికి సలహా అడగట్లే, ఎవరికి అడగట్లే, సొంత ఇష్టముతో ఎవరైనా కథలు పరిగెట్టాడు. నయమాన్ వెనకతల పరిగెట్టాడు. నయమాన్ వెనకతల పరిగెట్టినప్పుడు నయమాన్ వదిలేసింది ఎవరికి దొరికింది? అది దొరికినప్పుడైనా చికిత్స కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళాడా? బైబిల్ చెప్తుంది గెహజీకి, తన కొడుకులకు, ఆయన భార్యలకు, ఆయన కుటుంబానికి మొత్తం ఏం చేసింది అంటే ఈ దురాత్మ ఒకరికి కాదు, ఫుల్ ఫ్యామిలీకి. నా ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఒకడు తప్పు పని చేస్తే ఫ్యామిలీకి తగులుద్దా? ఒకడు తప్పు పని చేస్తే దాని శిక్ష ఫ్యామిలీ మొత్తానికి తగులుతుందా? వాటా ఉంటే తగులుతుంది. అంటే గెహజీ ఈ సరుకు తెచ్చినప్పుడు భార్య పిల్లలు అడగలే, ఇది ఎక్కడి నుంచి తెచ్చావు? నువ్వు అయ్యగారి శిష్యుడివి కదా, నీ చేతిలో ఇంత డబ్బు ఎవరు అడగలే. వాళ్ళు కూడా ఏం చేశారు? ఈ తెచ్చిన డబ్బుకి, బట్టలకి కళ్ళు ఏం చేసుకున్నారు? అది ప్రైజ్లో రాదే. పిల్లలు చేస్తున్న తప్పుకి, నీ భర్త చేస్తున్న తప్పుకి పర్లేదు అనుకున్నావు అనుకో, నువ్వు ఆయనతో ఏం చేసినట్టు? పొత్తు కలిపినట్టు. ఉదాహరణకి మీ ఇంట్లో మీ పిల్లలు 10 రూపాయలు ఏం చేశారు? దొంగతనం చేశారు. 10 రూపాయలు ఏం చేశారు? మీరైతే ఏం చేస్తారు? 10 రూపాయలే కదా, పారలేదు, ఎంత పెద్ద విషయం లేదు, 10 రూపాయలే కదా. అలాగ వదిలేసామనుకో, రేపు లక్ష రూపాయలు తీస్తాడు. అంటే ఆ 10 రూపాయలు తీసుకున్న దానికి మీరేమైపోయారు? పొత్తు కలిశారు. అప్పుడు 10 రూపాయలు మీ అబ్బాయి దొంగతనం చేశాడు కదా, మీరు వదిలేశారంటే ఆ దొంగతనానికి మీ చెయ్యి కూడా వాటా ఉంది. ఎలగలే. మీ కొడుకు 10 రూపాయలు దొంగతనం చేశాడు, మీకు అది తెలిసింది, పర్లేదు వదిలేయండి అనుకున్నారా? ఆ దొంగతనానికి నీవు కూడా హక్కుదారే. ఆ దొంగతనానికి నీ వాటా కూడా ఉంది. నీవేం చేయాలి? ఆయనతో పొత్తు కలగకుండా ఉండడానికి ఏం చేయాలి? రే, ఎందుకురా 10 రూపాయలు తీసావు? అది దొంగతనం కదా, అది తప్పు కదా, అది మోసం కదా నువ్వు చేసింది. 2 దెబ్బలు కొట్టేసి అడిగి చెప్పాలి. ఇంకా ఈ పని ఏం చేయకూడదు. ఇది చెప్పినప్పుడు ఆడికి కోపం వస్తుంది, ఆడితో మాట్లాడు, ఆడింట్లోంచి పారిపోతానంటాడు. అయినా కూడా నీవు నీ స్టాండ్లో ఉండాలి. ఏంటిని? నువ్వు తప్పు చేసావు, అది దొంగతనం, అది దేవునికి వ్యతిరేకం. అప్పుడు ఆడ అంటాడు, ఎలాగంటే నీ నీళ్ళు వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు వెళ్ళిపో, అయినా కూడా నువ్వు చేసింది తప్పే,
అది దొంగతనం, అది వ్యతిరేకం, అది దేవునికి విరోధం. అది దేవుని యొక్క పిల్లలుగా ఏం చేయకూడదు, అది చేసేది న్యాయం కాదు. ఆడింట్లోంచి పారిపోయాడు అనుకో, ఏం చేస్తారు? అప్పుడే తెలుస్తుంది మన ఆత్మీయత ఏంటో. వద్దురా కన్నా, ఒరే 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 వద్దురా, వెళ్ళొద్దురా అలా చెప్పామనుకో, నీకు ఆయనకి ఏం కలిసినట్టు? అందరు ప్రైజ్లో అంతా గాలికి వెళ్ళిపోయింది. ఎవరి ప్రైజ్లో వినిపించట్లే. ఇప్పుడు చెప్పండి, ఇలాగా ఆత్మీయత కొరకు నిలబడితే చాలామంది మనల్ని విడిచిపోతారా, పోరా? ఈ రిస్క్ తీసుకోవడానికి ఎందరు ఉన్నారు? ఒకసారి ప్రైజ్లో చెప్పండి. ఇదే గెహజీ కుటుంబం కూడా చేసింది. గెహజీ కుటుంబం చేసింది కూడా ఇంతే. అలా గెహజీ ఇంటికి సరుకులు తెచ్చినప్పుడు భార్య చూసింది కదా, పిల్లలు చూశారు కదా, అడగలేదు. అలాగైతే నీ పిల్లలు ఇంటికి ఏ సరుకు తెచ్చినా, నీ భర్త ఇంటికి ఏ సామాన్ తెచ్చినా ఏం చేయాలి? అది ఎక్కడి నుంచి తెచ్చావు, ఎలాగొచ్చింది, ఎలా చేసి తెచ్చావు, అది మంచి దేవుని బిడ్డ చేసిన పని. ఒక సాక్ష్యం చెప్తా. ఒక మాస్టర్ గారు దేవుని బిడ్డే, స్కూల్లో బియ్యం ఇచ్చారు, పిల్లల కోసం బియ్యం ఇచ్చారు. కొంతమంది పిల్లలు స్కూల్ వదిలేసి వేరే పట్టణం స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ బియ్యం ఏమైపోయింది? మిగిలిపోయింది ఒక 4 బస్తా. మనడు మాస్టర్ గారు కదా, ఏం చేశాడు తెలుసా? ఆయన బండి మీదకి 4 బస్తా ఎక్కించేశాడు. ఎక్కించి బండి వేసుకొని సరదా మీద, దేవా స్తోత్రం హల్లెలూయా, 4 నెలలు తినడానికున్న బియ్యము నీవిచ్చావు, గొప్ప దేవుడివి, నీకన్నా గొప్ప దేవుడు వేరే ఎవడు లేదని ప్రార్థన చేసుకుంటూ ఆనందంతో బండి తొక్కుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బండి స్టాండ్ వేసి అలా ఆవిడ పిలిచాడు, ఏమే ఒకసారి రాయే, కొద్దిగా ఇది నాకు అందించి సాయం చేయి. ఇలా ఆవిడ వచ్చి ఫస్ట్ ప్రశ్న, ఎక్కడిది 4 మూట? ఆయన అన్నాడు, లేదే దొరికిందా? ఎలా దొరికింది? ఈయన మూట ఇప్పుతున్నాడు. ఆమె అంది, ఉండు మూట ఇప్పొద్దు. ఎలా దొరికింది? ఎక్కడి నుంచి తెచ్చావు? నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, నీవు ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు నీ చేతిలో 10 రూపాయలు 15 రూపాయల కదా ఉండేది, నేనే కదా మిగతా డబ్బులు నీకు ఇచ్చాను పెట్రోల్ కొట్టడానికి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంపాదించావు? ఏంటి దీనికి కారణం? ఒక్కొక్కటిగా అడిగేసరికి చెప్పలేక విసుగుతో చెప్పేశాడు, లేదే ఇది పిల్లల కోసం వచ్చిన సరుకుది, ఆ పిల్లలందరూ పట్టణంకి చదువుకి వెళ్ళిపోయారు కదా, ఇంకా వాళ్ళు రారు కదా, అందుకే నేనేం చేశాను, తెచ్చాను. ఇలా ఆవిడేమంది తెలుసా, మూట దింపొద్దు, ఇలాగే స్కూల్కి తీసుకెళ్ళి ఆ స్టోర్ రూమ్లో పెట్టేసి ఇంటికి వస్తారా, లేకపోతే రావద్దు. నీకేమైనా పిచ్చెక్కిందా? మళ్ళీ నేను 15 కిలోమీటర్ వెళ్ళాలా? నాకు అది తెలీదు, నువ్వు వెళ్తావో వెళ్ళవో తెలీదు, ఇంట్లో లోపలికి ఏం చేయొద్దు. ఆవిడ రానిలే, ఆవిడ ఏం చేయలే, లోనకి రానిలే. ఎందుకు? ఆయన చేసిన పనికి ఏం చేయడానికి ఇష్టపడలే, పొత్తు కలడానికి ఇష్టపడలే. ప్రార్థన చేశాడు, ఆరాధన చేసేవాడే, కానీ ఎవరికి అవకాశం దొరికింది? ఆయనకి సాతాను ఏం చేశాడు? మంచి ఒక అవకాశం ఇచ్చి పెట్టాడు. ఇచ్చి పెట్టినప్పుడు ఈయన ఏం చేసుకున్నాడు? అది దేవుడిచ్చిన మేలు, దేవుని ప్రేమ, దేవుని కృప, 4 పాటలు, 10 అన్ని భాషలు అన్ని కలిపి కొట్టేశాడు. మూట కూడా తీసుకొచ్చాడు, కానీ ఇంటి లోపల దురాత్మను ఏం చేయలే, అలా ఆవిడ రానివ్వలే. ఈ వెళ్ళిన మనిషి
ఈ బట్ట ఈ 4 సంచులు, ఈ 4 మూటలు 15 కిలోమీటర్ తిరిగి వెళ్ళి ఉంచి తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది తెలుసా? ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఉన్నారా? ఇదే ఆత్మీకులు వారి జీవితంలో చూపించిన తేడా. ఉన్నారా? ఇదే దావీదు కూడా తన జీవితంలో చేసింది. దావీదు కూడా తన జీవితంలో ఆయన ఏం చేసుకోలే, తన ఆత్మీయతను ఆయన కాపాడుకున్నాడు. సౌలు చేసిన కీడుకి ఆయన ఏం చేయలే, పొత్తు కలలే. అందుకే ప్రియ దేవునికి బిడ్డలారా, దురాత్మలు మనకి లొంగాలా, మనకి దురాత్మతో ఏముండకూడదు, పొత్తు ఉండకూడదు. మనం ఆత్మీకులం కాబట్టి ఆత్మీకులు ఎప్పుడు ఆత్మీకులతో ఏమై ఉండాలి, పొత్తు కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆత్మీకులు ఎప్పుడు దేవునితో ఏం చేయాలి, ఆత్మీకత కానిది ఏమైనా కనిపిస్తే నీవేం చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి, దూరపరచుకోవాలి. ఇలాగే కుటుంబాన్ని ఆత్మీకతను కాపాడేది, సంఘాన్ని ఆత్మీక కుటుంబాన్ని విశ్వాసులను కాపాడేది ఇలాగే. అలాగైతే ఏ దురాత్మ కూడా ఏం చెయ్యదు, లోనకి దూరి రాదు. దాన్ని ఏం చెయ్యొచ్చు, అందుకే కదా యేసయ్య అన్నయ్య తమ్ముడిని చంపేసిన వాడికి యేసయ్య ఏం చెప్పారు తెలుసా? పాపం ఎక్కడుందని చెప్పారు. ద్వారం వాకిట ఉంది, అది నిన్నేం చేయకూడదు, ప్రభుత్వ పరచకూడదు. దానికి బదులుగా నీవేం చేయాలి, ఆత్మీకతతో దేవునితో కలిసి ఉండాలి. ఉన్నారా? అందుకే ఆత్మీకతకు దొరుకుచున్న ప్రతి అవకాశం, ప్రతి సన్నివేశం ఏం చేయకూడదు, అది విడిచిపెట్టకూడదు. అది ప్రార్థన నుంచి ప్రారంభించి మరణం వరకు. ఉన్నారా? ప్రార్థన దగ్గర నుంచి ప్రారంభించి చచ్చిపోయేంత వరకు దేనికి ఏం చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, ఆత్మీకతను కాపాడుకోవడమా కష్టమో, దురాత్మను మాలో ప్రవహింప చేయడానికి ఆ కష్టము? అందరూ అనుకున్న ఆత్మీకత సులువే, ఏం పర్లేదు. ఆత్మీకత కాపాడుకోవడానికి వెళ్తే కొందరు మనల్ని ఏం చేస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం ఒంటరి వాళ్ళు అయిపోతాం, మనకి ఎవరు తోడు ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్తా, ఏ ఆత్మీకత కొరకు నువ్వు నిలబడుతున్నావో ఆ ఆత్మీకత నిన్నేం చేస్తుంది, భవిష్యత్ కాలంలో విడిపించి తీరుద్ది. దానికి మంచి ఉదాహరణ యోసేపే. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దురాత్మలను ఏం చేసేది, నాన్న లేడు, అన్నయ్య లేరు, పోతిపరింటికి వెళ్ళాడు, ఖైదీగా జైలుకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా వీరేం చేయట్లే, వదలట్లే. కానీ తన ఆత్మీకతను ఆయన ఏం చేసుకున్నాడు, పోతిప్పర్ ఇంట్లో అయినా గుడ్డ కూడా లేకుండా పరిగెట్టాడు.
అన్నయ్య దగ్గర నుంచి గొడ్డలు ఊడబీకేసి అమ్మేశారు. ఇంటి దగ్గర నుంచి ఆయనను ఏం చేశారు? దూరపరిచేశారు. దేశంలో నుంచి ఆయనకి ఖైదీగా జైలు పడేశారు. కానీ నాన్న దగ్గర ఇంట్లో నుంచి నేర్చుకున్న ఆత్మీయతను ఆయన ఏం చేయలే. ఎక్కడెక్కడ ఆయన ఏమి లేనివాడిగా వెళ్ళాడో అక్కడక్కడికి దేవుడు ఆయనకి తిరిగి తీసుకొచ్చారు. దేని కారణం? ఆత్మీయత పట్టుకున్న కారణం. ఉన్నారా? అందుకే దావీదులా మనం కూడా ఆత్మీయతను ఏం చేసుకుందాం. దురాత్మలు అలా వదిలిపెట్టేది మనం చూడొచ్చు. దురాత్మల ప్రవాహం మన మీదకి ఏం చేయదు, దాడి చేసుకుంటూ రాదు. దాన్ని ఏం చెయ్యొచ్చు? ఇదే ఆత్మీకుల జీవితంలో ఉండాల్సింది. అందుకే ఆత్మీకులు ఆత్మకేం చేయాలి? చోటు ఇవ్వాలి. ఆత్మీకులు ఆత్మీకతకి ఏం చేయాలి? అది ఆత్మీకులు ఆత్మీకత కొరకు ఏం చేయాలి? దప్పిక కలిగి ఉండాలి. ఆత్మీకులు కానివారు అనాత్మీకతకు ఏం చేస్తారు? త్రోవెత్తారు. దురాత్మ వస్తుంది, రచరచ చేద్ది, నాశనం అయిపోద్ది ఆత్మిక జీవితం. తల్లి మళ్ళీ దాన్ని కట్టుకోవాలంటే ఏం చేసుకోవాలి? నానా కష్టపడాలి. అది ప్రయత్నించకుండా మన ఆత్మీకతను మనం ఏం చేసుకుందాం? దావీదులా కాపాడుకుందాం, యోసేపులా కాపాడుకుందాం, ఏలియాలా కాపాడుకుందాం, ఏలీషాలా కాపాడుకుందాం, దానియేల్లా కాపాడుకుందాం, మోషేలా కాపాడుకుందాం, దేవుని యొక్క శిష్యులలా యాహనులా కాపాడుకుందాం, పేతరులాగా ఏం చేసుకుందాం? పశ్చాత్తాపడి సిద్ధపడుకుందాం. అలాగైతే మన ఆత్మీకతను మనం ఏం చేయొచ్చు? దురాత్మల యొక్క ప్రవాహం మన మీద ఏం చేయొచ్చు? రప్పించకుండా ఉంచొచ్చు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నా ఆత్మీకతను కాపాడుకో విధానం నాకు నేర్పించండి దేవా. దాని కొరకు తపన పడి దాహపడి జీవించేటట్టుగా సహాయపరచమని దేవుని సన్నిధిలో కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో కలిసి వచ్చి నీ వాక్యములో నుంచి ధ్యానించుకుంటూ నీ నామాన్ని ఘనపరచుటకు దేవా నీవు ఇచ్చిన మంచి అవకాశం నిమిత్తం వందనాలు దేవా. మా ఆత్మిక జీవితాన్ని మేము కాపాడుకుంటూ కొన్ని దురాత్మ శక్తులను వెళ్ళగొట్టించుకుంటూ ఆత్మీకతలో, ఆత్మిక అనుబంధములో, ఆత్మిక సహవాసములో దేవా కలిసి మెలిసి జీవించుటకు మమ్మల్ని సహాయపరచండి దేవా. శౌలు ఆత్మీకతలో నుంచి దూరమైన కారణముగా దురాత్మలు ఆయన మీద ఏం చేసేది? దాడి చేసుకుంటూ వచ్చేది. ఆత్మశక్తి కలిగిన దావీదు రావాల్సి వచ్చింది అలాంటి దురాత్మను వదులుకోవడానికి. ఆ దురాత్మలు వదిలిపోయినా కూడా దావీదు ఆత్మీకతకు తిరిగి రావడానికి మనసు చూపించుకోలే. ఆదాము ఆత్మీకతలోంచి పడిపోయినా కూడా తిరిగి మళ్ళీ ఆత్మీకతలో తిరిగి రావడానికి అవకాశం చూపించుకోలేదు దేవా. అలాంటి జీవిత అనుభవాలు జరగకుండా ఆత్మీకతలో ప్రియ బిడ్డలందరూ కూడా నిలబడి తీరుటకు సహాయపరచమని కోరుచున్నాం దేవా. అనాత్మిక కలిగినవన్నీ కూడా యేసు నామములో దూరమైపోనుగాక. దురాత్మ తెచ్చుకుంటున్న ప్రతి ప్రలోభనములు, ప్రతి అనాత్మిక కలిగిన సందర్భాలు యేసు నామంలో దూరమైపోనుగాక. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.